నా పేరు కృష్ణమూర్తి. జై గురుదేవ్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. నేను మాస్టర్ గారిని సుమారు 2000 సంవత్సరంలో మొదటిసారి కలిశాను. అప్పటిదాకా నేను కాశీలోనే ఉండి చదువు, ఉద్యోగం, రిటైర్మెంటు వగైరా అన్నీ జరిగాయి. 90 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత మా అబ్బాయి హైదరాబాద్లో ఉండములని ఆయన దగ్గరికి వచ్చేసాము. 2001లో మాస్టర్ గారిని కలిసిన నాడు నాకు ద్విజత్వం లభించిందని నేను చెప్పగలను. ఎంచేతంటే అవేళ్ళ నుంచి నాకు వ్యక్తిత్వ పరిష్కారం అనేది జరుగుతున్నదని నేను తెలుసుకున్నాను. మాస్టర్ గారు చెప్పిన ఒక్కొక్క విషయం తలుచుకుంటూ ఉంటే ఎంతసేపు కూడాను చాలటం లేదు. ఆయన చెప్పిన విషయాల్లో మళ్ళీ మననం చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, నీ అదృష్టానికి నువ్వే బాధ్యుడివి, ఇంకెవరూ బాధ్యులు కాదు. రెండవది, నాటు కోసుకో. నువ్వు ఏదైతే నాటుతావో అదే ఫలంగా నీకు ఫలం లభిస్తుంది. తర్వాత ఎప్పుడు కూడాను నువ్వు వనరులకే ఆలోచించి పని చేయటం ఆలోచించేకు. నువ్వు పని ప్రారంభిస్తే నీకే అన్ని రకాల వనరులు కూడుతాయి. అది న్యాచురల్. ఈ విధంగా ఆయన కొన్ని సూక్తులు ఇచ్చారు. ఆ సూక్తుల్ని మీద నడుస్తూ వెళుతూ ఉంటే ఆల్మోస్ట్ జీవితం అంతా కూడాను సుఖమయంగానే ఉంటున్నది. అతన్ని మాస్టర్ గారిని కలిసిన దగ్గర నుంచి నాకు ఎటువంటి బాధ లేదు. కానీ జాతక రీత్యా చూస్తే అది ఆయనతో ఉండగా కాలమే చాలా అతి కష్టమైనగా నేను గుర్తించాను. కానీ అదేదో చిన్న ఇబ్బందులతోటి కాస్త కష్టమైన, మరీ అంత కష్టం అనిపించుకుంటా జరిగిపోయింది. ఆయన ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఆయన అనేది ఎప్పుడూ ఒకటే మాట, నేనున్నానగా నేను చూసుకుంటాను. ఆ విధంగా నా ఇబ్బందులన్నీ కూడా తనే తీసుకుంటున్నానని చెప్పారు. అలాగే జరిగింది కూడా అనుకుంటా. ఎంచేతంటే జరగవలసినవి జరుగుతూ ఉన్నా వాటి కష్టం మాత్రం నాకు అంతగా అనిపించకుండా నేను అవి సహించి భరించగలిగాను. అదే నా అదృష్టం అనుకుంటున్నాను. అంత మట్టుకే నా పూర్వజన్మ సుకృతం అక్కడి దాకే నాకు మాస్టర్ గారి ఆశీర్వాదం లభించిందని నేను చెప్పుకోవాలి. తర్వాత మాస్టర్ గారితో నేను కలిసిన తర్వాత ఆయన ఉపన్యాసాలు విని క్యాంపులకు వెళ్ళి ఆయన ఆధ్వర్యంలో పని చేస్తూ ఉండేవాడిని. నేను ఎప్పుడూ కూడాను ఇది చేయనవసరం లేదా అని తలుచుకోనవసరం లేదు. మాస్టర్ గారిని చూడగానే, మాస్టర్ గారి ప్రోగ్రామ్స్ వెళ్ళగానే నా యొక్క కర్తవ్యం ఏమిటో నాకు తెలిసేది. నేను ఆ విధంగా పనిచేసేవాడిని. మాస్టర్ గారు ఎప్పుడూ నన్ను ప్రోత్సహించడమే తప్ప నువ్వు ఇలా ఎందుకు చేసావని అనలేదు. అదేవిధంగా ఆయన ఇచ్చిన గాయత్రి మంత్రం నిత్యం పారాయణ చేస్తూ అనేకమైన యజ్ఞాల్లోనూ, అఖండ యజ్ఞాల్లోనూ పాల్గొన్నాను. అవన్నీ నాకేదో ఒక కొత్త రకం జీవితంలో అనిపించింది. యజ్ఞాలు అనుకోవడమే కానీ నేను ఎప్పుడూ చేయలేదు సొంతంగాను. ఆ యొక్క అనుభవం మాస్టర్ గారిని కలిసి జరిగింది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా మాస్టర్ గారు, గురువు గారు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తన లిటరేచర్ అంతా కూడా హిందీలో ఉండటం మూలాన్ని, నేను కాశీలో ఉండి హిందీ తెలిసిన వాడిని అవడం మూలాన్ని ఆయన చెప్పినట్టుగా కొన్ని ట్రాన్స్లేషన్స్ తెలుగులోకి చేస్తూ ఉండేవాడిని. దానివల్ల
నలుగురు ఈ ఆంధ్రప్రదేశ్లో నలుగురికి కొంచెం ఆయన లిటరేచర్ యొక్క లాభం కలిగింది. నా యొక్క కంట్రిబ్యూషన్ అంతే అని చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడాను నేను ఇది చెయ్యనా, చెయ్యకూడదా, చెయ్యాలా అనే ఆలోచన రాకుండా నా కర్తవ్యం నాకు మాస్టర్ గారు బోధించారు. అది నాకు చాలా అండగా ఉండేది. ఇప్పుడు నాకు 88 సంవత్సరాలు. కానీ మామూలుగా ఆ వయసుతో సంబంధం లేకుండా నేను నా దినచర్యలు చదవడం, రాయడం మొదలుగునవి చేయగలుగుతున్నాను. వీటన్నిటికీ మాస్టర్ గారు పోసిన ఆయుష్యాన్ని నేను భావిస్తున్నాను. అన్యథా మరో కారణం లేదని నేను గట్టిగా చెప్పగలను. సో ఈ విధంగా ఇక నేను కాలం గడపడం తప్ప నాకు ఇంకా వేరే కర్తవ్యం ఏమీ ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఇక కూర్చొని కృష్ణారామ అనుకోవడం తప్ప నేను ఇంకా చేయగలిగింది ఏమీ లేదని నేను తెలుసుకొని ఇంట్లోనే ఒక మాస్టర్ గారిని తలుచుకుంటూ ఉంటున్నాను. జై గురుదేవ్.